హలో అండి. మేము హౌస్ షిఫ్ట్ అవ్వాలని హౌసెస్ సెర్చ్ చేస్తున్నాము. ఇక్కడ యూఎస్‌లో హౌస్ షిఫ్ట్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి అని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తాను. కంటిన్యూ చేయండి. మనం ప్రెజెంట్ లీజ్‌కున్న హౌస్‌లో నుండి వారికి కన్ఫర్మ్ చేయాలండి. బిఫోర్ 2 మంత్సే మనం కన్ఫర్మేషన్ చేయాలి. మేము షిఫ్ట్ అవుతాము అని. ఎక్కడైతే మనం లీజ్ తీసుకోవాలి అనుకుంటున్నామో అక్కడ కన్ఫర్మ్ చేయాలండి. లీజ్ అగ్రీమెంట్ సైన్ చేయాలి. వారికి కన్ఫర్మేషన్ ఇవ్వాలి. అంటే కొన్ని ప్లేసెస్‌లో రేటింగ్ ఉన్న పబ్లిక్ స్కూల్స్ ఉన్న ప్లేస్‌లో ఎక్కువ లీజ్ ఉంటుందండి. అక్కడ డిమాండ్ కూడా ఎక్కువ ఉంటుంది. సో, మనం 2 మంత్స్ బిఫోరే కన్ఫర్మ్ చేయాలి. ఇమ్మీడియేట్ జాయినింగ్స్ కూడా ఉంటాయండి. మనం ఏ ప్లేస్‌లో అయినా ఓకే అనుకోని అలాంటి కమ్యూనిటీస్‌లో జాయిన్ అవ్వాలి అనుకుంటే వెంటనే జాయిన్ అవ్వచ్చు. అలాంటి స్కూల్స్ రేటింగ్ ఉన్న స్కూల్స్‌లో అక్కడ డిమాండ్ ఉన్న ప్లేస్‌లో 2 మంత్స్ బిఫోరే తీసుకోవాలి. ఇక్కడ వితౌట్ అపాయింట్మెంట్ అలో చేయరండి. మనం వీకెండ్స్ సాటర్‌డే, సండే లీజింగ్ ఆఫీస్ ఓపెన్‌లోనే ఉంటుంది. సో, మనం సాటర్‌డే, సండేస్ మనం అపాయింట్మెంట్ బుక్ చేసుకొని వెళ్తే వారు హౌసెస్ అన్నీ విజిట్ చేపిస్తారండి. అన్నీ మనం చూసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. మోడల్ హౌసెస్ ఉంటాయి. అవి మనకు చూపిస్తారండి. 2 బెడ్, 2 బాత్ ఇక్కడ మినిమమ్ కాస్ట్ $1,300 నుండి 2,100 వరకు ఉంటాయండి. రెనోవేటెడ్ హౌసెస్, న్యూ హౌసెస్ వారు ఇన్సైడ్ ఏమేమి ఫెసిలిటీస్ ఇస్తారో దాన్ని బట్టి రెంట్ బేస్ చేసి ఉంటారండి రెంట్. ఈ హౌస్ చూస్తున్నారు కదండీ! ఫ్లోర్ అంతా వుడెన్ ఫ్లోరు. సో, ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి. వుడెన్ ఫ్లోర్ తీసుకోవాలంటే మనకి క్లీనింగ్, మాపింగ్ చాలా ఈజీగా ఉంటుందండి మాప్ చేసుకోవడము. కార్పెట్ ఉంటుంది. అవి మనం వాక్యూమ్ చేసుకోవాలి. ఇలా వుడెన్ ఫ్లోర్ ఉంటే చాలా బావుంటుంది. మన క్లీనింగ్‌కి ఇన్సెక్ట్స్ ఏం రాకుండా అలా క్లీన్‌గా ఉంటుంది. వింటర్ సీజన్‌లో కొంచెం ఎక్కువ చలిగా ఉంటుందండి. కార్పెట్ ఉంటే బెస్ట్. కానీ మేము ఎక్కువ వుడెన్ ఫ్లోర్ ఉండేలాగా సెర్చ్ చేస్తున్నాము. ఫైనల్‌గా ఏం సెలెక్ట్ చేసుకుంటామో ఇంకా ఐడియా లేదండి. సో, కార్పెట్ ఉన్నవి మనం వాక్యూమ్ చేసుకోవాలి. వింటర్ సీజన్‌లో కొంచెం ప్రొటెక్షన్ లాగా ఉంటుంది మనకి. మేము ప్రెజెంట్ లీజ్ ఉన్న హౌస్‌లో వారు వాషర్, డ్రైయర్స్ ప్రొవైడ్ చేయరండి. మేము రెంటల్ బేస్ మీదే తీసుకున్నాము. $60 అలా పే చేయాలి మంత్లీ. ఇప్పుడు న్యూగా తీసుకునే హౌసెస్‌లో మాక్సిమం వారే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంక్లూడింగ్ లీజ్‌లోనే వాషర్, డ్రైయర్స్ అవి మనకి చాలా బాగా హెల్ప్ అవుతాయండి. ఇక్కడ ఔట్ సైడ్ లీజింగ్ ఆఫీస్‌లో కూడా వాషర్, డ్రైయర్స్ ఉంటాయండి. అక్కడ కామన్‌గా మనం వెళ్లి వేసుకోవచ్చు. ఇక్కడ ఎక్కువ పెట్స్ ఉంటాయి. అన్ని క్లాత్స్ తెచ్చి అందులో యూజ్ చేస్తారు. సో, మేము ఓన్‌గా వాషర్, డ్రైయర్స్ రెంటల్ బేస్ మీద తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తామండి. ఎవరి ఇంట్రెస్ట్ వారిది. ఇలా న్యూ హౌసెస్‌లో గ్రానైట్ ఉంటుందండి. కౌంటర్ టాప్స్ అన్నీ. కొంచెం ఓల్డ్ హౌసెస్‌లో డిఫరెంట్‌గా ఉంటాయి. అన్నీ రెనోవేటెడ్ హౌసెస్, న్యూ హౌసెస్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. ఇది ఇక్కడ డైనింగ్ టేబుల్ లాగా యూజ్ చేసుకోవచ్చండి. చాలా బావుంటుంది. ఇక్కడ మెయిన్ ఏంటంటే మనం హౌస్ షిఫ్ట్ అవ్వాలి అంటే ఈజీగా ఉంటుందండి. ఫ్రిడ్జ్, వాషర్స్, డ్రైయర్స్, డిష్ వాషర్స్ ఎవ్రీథింగ్ వారే ప్రొవైడ్